అమ్మమ్మ గారు టీనేజ్డ్గా తడబడుతూ భయం భయం గదిలోకి అడుగుపెట్టి, రా అమ్మా కూర్చో అని దగ్గర కూర్చోబెట్టుకొని అన్నాడు, అమ్మా బ్రతుక్కాలము నీకు అవసరమయ్యే ఒక మాట చెబుతాను, మరచిపోవద్దు, గుర్తుపెట్టుకో అని. ఏంటయ్యా అంటే, ఒక చెట్టు నీవు నరకాలనుకున్నావు అనుకో, ఒక చెట్టు నువ్వు నరకాలనుకున్నావు అనుకో, దేంతో నరుగుతావు అంటే గొడ్డలితోనయ్యా. గొడ్డలి కావాలి, మంచి మాటే. గొడ్డలితో ఎలా నరుకుతావు అంటే గొడ్డలితో గట్టిగా దెబ్బ కొడతామయ్యా. మరి ఒక దెబ్బ కొట్టావు, పెద్ద మర్రి చెట్టు, అది వెంటనే పెళపెళమంటూ రాలిపోతుందా, పడిపోతుందా? ఒక్క దెబ్బకు చెట్టు కుప్పకూలిపోతుందా? లేదయ్యా. మరి ఏమవుతుందమ్మా? ఒక దెబ్బ కొడతావు లాగి, చెట్టుకేమవ్వదు, చిన్న కట్ ఏర్పడుతుంది, చిన్న కట్ ఏర్పడుతుంది. దూరము నుండి చూసే వాళ్లకు ఈ కట్ కనబడుతుందా? కనబడదు. చెట్టు బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. మళ్ళా నువ్వు రెండో దెబ్బ కొడతావు. రెండో దెబ్బ కొట్టినప్పుడు ఏమవుతుందమ్మా? ఆ కట్ మరింత లోతుకి వెళ్తుంది. మూడో దెబ్బకు ఇంకా కొంచెం లోతుకి వెళ్తుంది. 20-30 దెబ్బలు కొడతావు, చాలా లోతుకు, సెంటర్ దాకా దాదాపు వెళుతుంది. అన్ని వైపుల నుంచి కొట్టుకుంటూ వస్తావు, అన్ని వైపుల నుంచి కొడతావు. ఎన్ని దెబ్బలమ్మా? కొన్ని వందల దెబ్బలు, గొడ్డలి దెబ్బలు, కొన్ని వందల వేల దెబ్బలు కొడతావు చుట్టూరా. అంతకంతకు కట్ డీపర్ 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 డీపర్, ఇంకా లోపలికి, ఇంకా లోపలికి, ఇంకా లోపలికి, ఇంకా లోపలికి, ఇంకా లోపలికి కట్ అవుతూ ఉంటుంది. ఆఖరికి అన్ని వైపుల నుంచి ఇలాగా కట్ అయ్యి, ఇట్లా కట్ అయ్యి, చిన్న ఒక టిప్ మీదనే ఆ చెట్టు నిలబడి ఉంటుంది. అప్పుడు కూడా దూరము నుండి చూసేవాడికి ఎలాగుంటుంది? చెట్టు బాగానే ఉన్నట్టే కనిపిస్తుంది, దాని ఆకులు పచ్చగా ఉంటాయి, అంత పచ్చగా ఉంటుంది. వాడు సరే ఇంకా ఇంటికి వెళ్ళిపోయి స్నానం చేసి పడుకొని రేపు పొద్దున వస్తాడు, గొడ్డలు పెట్టు ఒక్క దెబ్బ కొడతాడు. ఒకటే దెబ్బ. దానికి ఉన్నటువంటి కాంటాక్ట్ మెల్లిమెల్లిగా బలహీనమై 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 ఒక చిన్న టిప్ మీద నిలబడుతుంది. చిన్న టిప్ మీద రేపు వస్తాడు, ఒక్కటే దెబ్బ కొడతాడు, పెళ్ళ మొత్తం పడిపోతుంది. అప్పుడే కొత్తగా వచ్చి ఒకడు చూస్తున్నాడు అనుకోండి, వాడు ఏమనుకుంటాడు? అబ్బా ఒక్క దెబ్బకే పడిపోయిందండి చెట్టు, ఒక చిన్న దెబ్బ, అప్పుడు ఇంత పెద్ద మహావృక్షం పడిపోయింది అనుకుంటాడు. కానీ వాస్తవం ఏంటంటే ఒక్క దెబ్బకు పడిపోలేదు, కొన్ని వేల గొడ్డలి దెబ్బలు, కొన్ని వేల గాయాలు, అంతకంతకు డీపర్ కట్ డీపర్ కట్ డీపర్ కట్. ఒక గాయం చేసి దాన్ని ఇంకా లోతుగా చేసి, ఇంకా లోతుగా చేసి, ఇంకా లోతుగా చేసి ఏండ్లు గడుస్తాయి. మగోడి మనస్సు కూడా అంతేనమ్మా అన్నాడు తాతయ్య గారు. మగోడి మనస్సు, నువ్వు మొదటిసారి ఇన్సల్ట్ చేసినప్పుడు, అవమానించినప్పుడు వాడు ఏమనడు, పర్వాలేదులే నా భార్య కదా అంటాడు, గుంభనగా పైకి తేలకుండా ఉంటాడు. రెండోసారి అవమానిస్తావు, అప్పుడు కూడా ఏమనడు, చెట్టులాగే ఉంటుంది, కూలిపోదు. కానీ ఇంతకుముందు నువ్వు ఇన్సల్ట్ చేసినప్పుడు అయిన గాయం
కొంచెం లోతుగా వెళ్తుంది. నువ్వు అవమానించినప్పుడల్లా గాయం ఇంకా లోతు, ఇంకా లోతు, ఇంకా లోతు, ఇంకా లోతు అయిపోయి ఒకనాటికి అతి చిన్న మాట, ఏదో కాఫీలో పంచదార లేదనో, అడగంగానే అన్నం పెట్టలేదు, అతి చిన్న విషయానికి ఆ కాపురం మహావృక్షం కూలిపోయినట్టు పెళపెళమంటూ కూలిపోతుంది. కోర్టు వారు ఏమంటారు, అడ్వకేట్లు ఏమంటారు, సోషల్ కౌన్సిలర్స్ ఏమంటారు, ఏంది బాబు ఈ చిన్న కారణానికి నువ్వు అమ్మాయిని వదిలేయాలా, ఏంటమ్మా ఏంటి ఇంత చిన్న కారణానికి కాపురం కూల్చుకోవాలా అంటారు. బాబు ఒక్క దెబ్బకే మర్రి చెట్టు కూలిపోలేదు. ఇప్పుడు మీరు చూసింది ఒకటే దెబ్బ, దాని వెనుక సంవత్సరాల తరబడి కొట్టిన దెబ్బలు ఉన్నాయి. అలా కూలిపోతుంది కాపురం. నా ప్రసంగం అయిపోయింది, దాదాపు ముగించేస్తున్నా. బీ కాషస్ విత్ మేల్ ఈగో. ఆడవాళ్ళందరికీ నేను చెప్తున్నా, ఆడవాళ్ళ మనస్తత్వం వేరు, మగవాళ్ళ మనస్తత్వం వేరు. ఎంత డిఫరెంట్గా ఉంటుందంటే వీళ్ళిద్దరూ వేరే వేరే గ్రహాల నుంచి వచ్చినట్టుగా ఉంటుంది. మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్ అండ్ విమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్ అన్నాడు ప్రముఖ సైకియాట్రిస్ట్ అండ్ సైకాలజిస్ట్ సిగ్మండ్ ఫ్రాయిడ్ గారు. ప్రపంచంలో ఎవడైనా మనస్తత్వ శాస్త్రం చదువుకుంటే సిగ్మండ్ ఫ్రాయిడ్ గారే ప్రమాణం. ఆయన చెప్పాడు, మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్, విమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్. వేరే వేరే గ్రహాల నుంచి వస్తే ఎలాగ ఆలోచిస్తారో ఆడ మగ మనసు అలాగ ఉంటుంది. వేరు వేరు సైకాలజీ, వాళ్ళ ప్రకృతి వేరు, మనస్తత్వం వేరు, ఫీలింగ్స్ వేరు. గనుక ఆడవాళ్ళు కొంచెం జాగ్రత్త. మగవాళ్ళ మనస్సు, వాళ్ళ ఈగో మీరు ఒకసారి హర్ట్ చేయొచ్చు. ఆకతాయితనంగా అదేదో గొప్పతనం అనుకోవచ్చు. హర్ట్ చేస్తుంది, హర్ట్ చేసే మాటలు అంటుంది, కిలకిల నవ్వుకుంటూ బయటికి వెళ్ళిపోతుంది. వాడేమనడు పాపం మొదటిసారి, అది మొదటి గొడ్డలి దెబ్బ. కానీ ఆ దెబ్బ మీద దెబ్బ కొడుతూ ఉంటే ఏమవుతుందంటే కట్ ఈజ్ డీపర్ 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 డీపర్. ఫైనల్గా ఒక చిన్న గాలి ఇట్లా ఉఫ్ అంటే వెళ్ళిపోతుంది. బీ కాషస్ విత్ మేల్ ఈగో. మరి ఆడవాళ్ళకు ఉండదా అండి ఈగో? నేను చెప్పేది మా జాషువా తాతగారు చెప్పారు, మా అమ్మమ్మ గారికి చెప్పారు. నేను ఏదన్నా పెద్దోళ్ళ దగ్గర నేర్చుకుంటే వాళ్ళ పేరు చెప్పి మరీ చెప్తాను. నేను అదేదో నాదే సొంత తెలివి అని నేను ఎప్పటికీ చెప్పాను. అది నాకు ఉన్నటువంటి సంస్కారం. కొంతమంది నా దగ్గర ఎత్తుకుపోయి నాదే సొంత తెలివి అని ఆడు చెప్పుకుంటాడు. ఐ విల్ నెవర్ డూ దాట్. నాకు జ్ఞాన భిక్ష పెట్టిన పెద్దల పేర్లు చెప్పుకుంటాను నేను. కానీ దాని ఎక్స్టెన్షన్ చెప్తున్నా. ఇగో మగోళ్ళకే కానీ ఆడోళ్ళకు ఉండదా? ఆడోళ్ళ మనసు గాయపడదా? ఏం వాళ్ళు మనుషులు కాదా? బొమ్మలా, రోబోసా వాళ్ళు? కనుక పురుషులారా, మీకు కూడా ఇది హెచ్చరిక. మీ భార్య ఎంతైనా ప్రేమ గలది కావచ్చు, అణకువ, సహనము, వినయము, విధేయత, సౌజన్యము కలిగిన అమృతమూర్తి కావచ్చు మీ భార్య. ఒకసారి ఆమె మనస్సు గాయపరుస్తావు, ఆమె ఏమనదు, చాటుకెళ్ళి కన్నీళ్ళు తుడుచుకుంటుంది. ఏమనటం లేదు కదా, నాది అప్పర్ హ్యాండ్ అనుకుంటావు. రెండోసారి గాయపరుస్తావు, మూడోసారి గాయపరుస్తావు. ఆమె మనస్సు అనే మర్రి చెట్టు కూడా, నీ కుటుంబం అనే మర్రి చెట్టు కూడా ఇంకా లోతైన కట్స్ అనుభవిస్తూ ఉంటుంది. ఆడవాళ్ళు కూడా అంతే. కొన్ని ఏండ్లు భరించి
నా దగ్గరకు వస్తారు చాలామంది, ఒకరిద్దరు కాదండి. నాకు 68 ఏళ్ళు. నేను చేసిన పెళ్ళిళ్ళు 4000 పైచిలుకు. నిన్న మొన్నటువంటి కుర్రోడ్నేం కాదుగా. నేను పెళ్లి చేసిన ప్రతి ఒక్కరికి నేను జీవితకాలం అటాచ్ అయి ఉంటా. అమ్మాయికి ఇబ్బంది వచ్చినా, అబ్బాయికి ఇబ్బంది వచ్చినా నేనే పూచి. ఇప్పుడు ఈ పెళ్లి చేస్తున్నానంటే వాళ్ళు కుదురుగా కాపురం చేసేటట్టు నాదే పూచి. అబ్బాయి అమ్మాయిని ప్రేమించాలి, నో చాయిస్. అమ్మాయి అబ్బాయికి లోపడాలి, ఇంకో చాయిస్ లేదు, దానికి నేనే పూచి. సజావుగా కాపురం చేసినంత కాలం మేము వాళ్ళ జోలికి రాము. తేడా వచ్చిందంటే అన్ని కూటాలు, అమెరికా కూటమైనా మానుకొని దిగుతాను నేను ఇక్కడ. ఏంటమ్మా, ఏంటి పరిస్థితి, జాగ్రత్త. అలాగ వేల కుటుంబాలను చూసి నేను మాట్లాడుతున్నా. ఆడవాళ్ళు కూడా గాయపడుతున్నారండోయ్. చాలామంది భర్తలు తమ భార్య గాయపడుతుంది అనే ఆ గ్రహింపు లేకుండా వాళ్ళకు ఒక టైం ఇవ్వరు, ఒక మనిషిలాగా చూడరు, నా సాటి మనిషి అని ఆమెను గౌరవించరు. నా అవసరాలు తీర్చే మెషిన్, పిల్లల్ని కనే యంత్రం అనుకుంటారు. ఆమె గాయపడుతుంది, అమ్మా నాన్నలకు చెప్పుకుంటుంది. వాళ్ళు అంటారు, అమ్మ ఆడదంతేనమ్మా, భరించాలమ్మా, సహించాలమ్మా అని వాళ్ళు గొడ్డలు దెబ్బ కొడతారు. భర్త కొట్టాడు, అమ్మా నాన్న గొడ్డలు దెబ్బ కొట్టాడు. పాస్టర్ దగ్గరికి వస్తే ఆయన ప్రాక్టికల్గా ఆలోచించడు. వాక్య ప్రకారం ఉండాలమ్మా, మన ఫీలింగ్స్ అవన్నీ కాదు, నువ్వు దేవుని వాక్యానికి లోబడమ, వీడో దెబ్బ కొడతాడు. ఆడ కూతురు ఏం చేస్తుంది? అమ్మ లోపడమన్నది, నాన్న లోపడమన్నాడు, అయ్యగారు పాస్టర్ గారు లోపడమన్నారు, అత్తగారు అది చెప్పారు, ఒంటరిదైపోతుంది. ఈ పురుషుడు మాత్రం ఆమెను అనుదినం గాయపరుస్తూనే ఉంటాడు. గాయపరచడమే కానీ బుజ్జగించడం రాదు, గాయపరచడమే కానీ ప్రేమగా ఆదరించడం, ఓదార్చడం రాదు, కన్నీళ్లు తొడవటం రాదు. అలాంటి భర్తతో ఆమె కాపురం చేసి 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 చాలామంది నా దగ్గరికి వచ్చారు. నేను చెప్పాను, అమ్మ ఓపిక ఉన్నంతసేపు భరించు, ఓపిక నశించింది, నా వల్ల కాదు, నాకు వీడితో కాపురం కంటే బావిలో దూకడమే బెటర్ అన్న స్టేజ్ నీకు వచ్చినప్పుడు అప్పుడు రా నా దగ్గరికి, ఏం చేయాలో నేను చేస్తానని చెప్పాను. చాలామంది వెళ్ళిపోయి 10 ఏళ్ళకు వచ్చారు, 10 సంవత్సరాలకు వచ్చారు. అయ్యా ఇక నా వల్ల కాదు, నేను చచ్చిపోతాను, అతనితో నేను కలిసి ఒక్క గంట కూడా ఉండలేను, ఒక దినం కాదు అని చెప్పి వల ఏడ్చారు. సరే, వాళ్ళని తీసుకెళ్ళి మహిళా కోర్టుకు అప్పగించాను. జరగాల్సినటువంటి ఘోరమైన కార్యం, కాపురం కూలిపోయింది. అందరూ ఆమెను అంటున్నారు, ఏమమ్మా అంత చిన్న మాటకే వదిలేయాలా, అంత చిన్న మాటకే కాపురం కూల్చుకోవాలా అంటే నేను చెప్పాను, ఆ లేడీ అడ్వకేట్కి చెప్పా, జడ్జి గారికి చెప్పా, మేడం ఒక చిన్న మాట కాదు, అదే పనిగా దెబ్బ మీద దెబ్బ గొడ్డలు కొట్టినట్టు అంతకంతకు కట్, డీపర్ అండ్ డీపర్, డీపర్ అండ్ డీపర్ కట్ అయ్యేటట్టు. ఆమె 10 సంవత్సరాల బట్టి అనుభవించిన గాయాలు నాకు తెలుసు. నేను కౌన్సిలింగ్ ఇచ్చాను, కానీ ఆమె నా వల్ల కాదండి. ప్రియులారా, పురుషుడైనా స్త్రీ అయినా శరీర ప్రకృతి వేరు, మానసిక వాతావరణం ప్రకృతి వేరై ఉండొచ్చు, కానీ హృదయము గాయపడడం మాత్రం ఎవరికైనా ఒకటే, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా.
నువ్వు అదే పనిగా గాయపరుస్తుంటే ఒకసారి చిన్న దెబ్బకే పెళ్ళుమని మహావృక్షం కూలిపోతుంది.